నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నాదెళ్ల భాస్కర్ రావు హీరోనా విలనా? అందరు అతన్ని వెన్నుపోటు పొడిచారని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అసలు నిజంగా పొడిచాడా, లేకపోతే కాంగ్రెస్లో అతనికి వెన్నుపోటు పొడిచారు, ఇతను తెలుగుదేశానికి వెన్నుపోటు పొడిచారని చాలామంది అంటున్నారు. అది నిజమా కాదా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, నాదెళ్ల భాస్కర్ రావు గారు హీరోనా విలనా? సమాజం కొంత తప్పుగా అర్థం చేసుకున్న పాలనా విధానంలో సమర్థుడైన పాలకుడు. ఒక కొన్నిటిని బట్టి మనిషిని పూర్తిగా హీరోరా విలనా చేయలేం. ఆయన ప్రస్థానం 1950లో బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో చదువుకున్నారు. బిఏ చదువుకున్నారు, ఎల్ఎల్బి చేశారు, ప్రాక్టీస్ మొదలుపెట్టారు. బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయింది. వాళ్ళ మామగారు కూడా పెద్ద బారిస్టర్, లండన్లో చదువుకొచ్చిన ఆయన విద్యాధికుడు. ఒక రోజులోనే ఒక కారు కొనుక్కోగల స్థాయికి సంపాదనతో, ఒక కారు కొనుక్కోగల స్థాయికి అడ్వకేట్గా ఎదిగిన మనిషి. కేంద్రంలో కృపలాని గారు అందరితో వెళ్ళి మాట్లాడి రావటం, ఢిల్లీ పెద్దలో సంబంధాలు పెట్టుకుంటూ యూత్ కాంగ్రెస్తో అసోసియేట్ అవటం. అయినా యూత్ కాంగ్రెస్లో ఉండే. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు బహిష్కరించారు. మీకు తెలుసు కదా. అవును. ఏది బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళందరూ బహిష్కరించినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆవిడ గెస్ట్ హౌస్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో జలగం వెంకటరావు గారు ఉండేవారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవారు. కెనాల్ గెస్ట్ హౌస్ కూడా ఇవ్వలేదని చెప్తారు. గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఇవ్వలేదు, వాంటెడ్గా ఇవ్వలేదని చెప్పి వాంటెడ్గా భావన వెంకటరామరెడ్డి గారు ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకున్నారు. అందుకనే జయప్రద గారు అప్పుడు ఉన్నారు, కానీ ఆయన అందుకని ముఖ్యమంత్రి కూడా చేశారని కూడా చెప్తారు. ఆ టైంలో ప్రత్యేకంగా పార్టీ పెడదామని చెప్పి రాజీనామా వచ్చి చెన్నారెడ్డి గారు వచ్చారు. తెలుగు వాళ్ళు ఒక పార్టీ పెట్టాల్సిందే, నువ్వు కలిసినా అందరూ మాట్లాడుకున్నారు సందర్భంలో. లేదు, కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి మీద అభిమానం ఉందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కలిసి, చెన్నారెడ్డి గారు చాలా సరే అవినీతి ఆరోపణ ప్రకారం సమర్థుడైన రాజకీయ నాయకుడు, పాలకుడు కూడా. సమర్థుడు అంటే అవినీతి లేదని అన్నాం. ఏమి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉందో, గేట్ అడ్మినిస్ట్రేషన్ కెపబిలిటీ ఉందని. కానీ ఈయన దాన్ని కూర్చుని, ఈయన బాగా డబ్బులు సంపాదించి ఉన్నాయి కదా, మొత్తం వీళ్ళందరూ ఆఖరికి ఇందిరాగాంధీ గారు వచ్చి భాస్కర్ గారి ఇంటికి వచ్చారు. మళ్ళీ ఇంకెక్కడో గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడి నుంచి బేదర కారు వేసుకుని తిరుగుతూ ఉండేవారు. అట్లాంటిది చాలా కష్టపడ్డారు. ఇందిరాగాంధీ ఇంకెక్కడ లేదు, అర్స్ కూడా ఒప్పుకోలేదు. దాంతో ఇక్కడి నుంచి ఇంకో చోట డబ్బులు పంపించిన పరిస్థితి. ఆ రోజు ఇందిరా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. దేశంలో పెట్టిన వాళ్ళు డాక్టర్ గారు, భాస్కర్ రావు గారు ఇందుకు చాలామంది ఉన్నారు. నాకు పరిచయమైన ఇంద్రసేనారెడ్డి గారు, అంటే బీజేపీ కాదు, మిత్రుడు ఇంద్రసేన చనిపోయినారు. ఆయన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్, సంజయ్ గాంధీ గారితో క్లోజ్గా ఉండేవారు. సంజయ్ గాంధీ గారితో అందరూ క్లోజ్గా ఉండేవారు. అందుకని ఈ నేపథ్యం అంతా మనం చూసుకుంటేనండి, భాస్కర్ రావు గారు ఆ స్టేజ్ నుంచి, టికెట్లు ఇచ్చే స్టేజ్ నుంచి 2వ స్థానంలో ఉన్నారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 170 స్థానాలు, జనతా పార్టీ 60 స్థానాలు నెగ్గితే దాంట్లో నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్, నేనే నెంబర్ 2 అనే క్యాబినెట్లో ఆయన ఆర్థిక శాఖ మంత్రి చేశారు. కొనాలైన తర్వాత సేమ్ ఈగోయిజం ఉంటుంది, అహం ఉంటుందండి. దాంతో చెన్నారెడ్డి గారు ఈయన శాఖను తగ్గించారు. తర్వాత చెన్నారెడ్డి గారు తీసిన తర్వాత ముఖ్యమంత్రి పదవి పెట్టారు. జనం ఆశ్చర్యపోయారు. సీనియర్స్ ఈయనకంటే ఢిల్లీలో క్లౌట్, అమ్మో ఇంతో చాలా డేంజర్గా ఉండాలి అని పెద్ద కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన వాళ్ళందరూ ఈయన దూరం పెడతాం మొదలుపెట్టారు. అంజయ్ గారి క్యాబినెట్లో కూడా ఫైనాన్స్ కాదు, ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ మంత్రిగా ఉన్నారు. ఇక అంజయ్ గారు కూడా ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఈయన శాఖలు తగ్గించారు, బాధ వచ్చింది. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్లో 2 ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో అదేంటి, నేను అంత ఇందిరా కాంగ్రెస్ నిలబెడతాను, నేను కూడా ఒక పాత్ర, నిజం కూడా ఒక ఆయన హీరో వర్షిప్గా అనుకుంటారు, కానీ ఆయనకి పబ్లిక్ ఇమేజ్ కంటే కూడా ఆర్గనైజేషన్ కెపబిలిటీ ఎక్కువ. దాంతో ఆయన ఖచ్చితంగా కూర్చుని ఏం చేయాలని కూర్చుని ఆయన వాళ్ళ మిసెస్ కూడా దేశంలో ఉన్న మేనిఫెస్టో అని చెప్పి ఇంకో ప్రాంతీయ పార్టీ పెడితే వాళ్ళ మేనిఫెస్టోలు రాసుకున్నారు. ఈ టైంలో ఎన్టీఆర్ గారు, ఆయన అత్యంత సన్నిహితుడు భావన వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం చూశారు, అన్నీ చూశారు. ఆయన కూడా ప్రజల పట్ల ఏదో పెట్టాలని ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఎంజీఆర్ ఇంపాక్ట్ ఉందండి ఆయన మీద. ఆయన చెప్పిన ఎంజీఆర్ గారు ఇంపాక్ట్ ఉంది. ఎంజీఆర్ గారు ప్రజల మనిషి, అంటే ఎక్కడన్నా గుడిసెలు కాలిపోతే గుడిసెలు ఉండే వెళ్ళిపోయి మనిషి ఇచ్చేవాడు. ఆయనకి పిల్లలు ఎవరు లేరు, ఏదన్నా ఆ యొక్క ఇమేజ్ నాకు రావాలనేది మనుషులు ఉంటుంది కదండి. అంతిమంగా 60 ఏళ్ళు వచ్చినాయి. ఆయన పార్టీ పెట్టాలని చాలా ప్రగాఢంగా ఉంది. ఈ టైంకి నాదెళ్ల భాస్కర్ గారు పార్టీ పెడితే ఈయన 1000 ఓట్లు ఎవరయ్యారు.
ఈయనకి ఎక్కడ ఉంది చరిష్మా? అవును. చరిష్మాటిక్ లీడర్ ఎవరు చూసుకున్నా అంటే రామారావు గారు ఉన్నారు. ఉమ్, తెలుగు వాళ్ళు అప్పటికి అంజయ్ గారిని అవమానించారు. తెలుగు వారు ఆత్మగౌరవం, డైలాగ్స్ బాగా చెప్తారు. పైగా ఆయనకి కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ నాగేశ్వరరావు తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈయన మాస్ లీడర్, మాస్ హీరో. కృష్ణ గారి లాగా రామారావు ఇద్దరు మాస్ హీరో, క్లాస్ హీరోలు, లేడీస్ హీరోస్ నాగేశ్వరరావు గారును వాళ్ళు ఉండేవారు. రెబల్ స్టార్ కృష్ణరాజు గారు. అందుకని ఆయన ఏం చేశారు? ఇద్దరికి అయింది. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చిన రెండోసారి ప్రకటించడానికి నారాయణ భాస్కర్ గారి ఇంటికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళారు. అన్ని పార్టీలు వచ్చాయి, అన్ని పార్టీలు స్పందించాయి. తెలుగుదేశం వాళ్ళు అసలు ఒక మాట కూడా మాట్లాడలేదేంటి సార్? అది రాజకీయాల్లో మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు ఈ మనం మాట్లాడే టైం వరకు నేను పోస్ట్ కూడా చూడలేదు. నిన్న చనిపోయారు ఆయన. జనసేనతో సహా. ఆఫ్ కోర్స్ వాళ్ళ అబ్బాయి జనసేన పార్టీలో అవును ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. వాళ్ళ చిరంజీవి గారు కూడా జిల్లా వచ్చి రావడం జరిగింది. అందరూ వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. ప్లీజ్ డూ మైండ్. ఒక నెల పాటు పరిపాలించారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. జగదాంబిక పాలనగా ఒక రోజు కూడా ఉత్తరప్రదేశ్ ఉన్నారు, కానీ నెల రోజులుగా పరిపాలించారని ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఇన్స్ట్రుమెంట్లు, కాంగ్రెస్ పార్టీలో కూడా నెంబర్ 2, తెలుగుదేశం పార్టీలో కూడా నెంబర్ 2, పార్టీలోనూ గవర్నమెంట్లో కూడా ఒకనాడు. అవును అవును. కమ్ వాట్ ఎవర్. ఆయన లోపాలు మనుషులు లోపాలు ఉండవండి. రామారావు గారు నాకు ఇష్టం. దాని మీద దట్ ఇంకోళ్ళు అసహించుకుంటాను, ద్వేషించుకుంటాను అంటే ఎలాగా? ఆయన వాచాలతం తప్పైతే ఇంకా ఎంతమంది ఎంతగా మాట్లాడారు? ఒక తెలుగుదేశం పార్టీ అధికారికంగా సంతాపం తెలపాల్సిన పని ఉంటుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కింద. కమ్ వాట్ ఎవర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంతాపం తెలిపి పరిమించారు, ఆయన ఉదాత్తత పెరుగుతుంది. అవును. ఆయనకి ఎంత తగ్గుతుంది? అసలు ఛాన్స్ ఒప్పుకోవచ్చు. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. చెయ్యాలి కదా. అసలు ఒక తెలుగుదేశం కనిపించని కూడా కనిపించలేదు సార్. జనసేన, ఇటు కేసీఆర్. నేను వెళ్ళి చూసి వచ్చాను. పార్థిదేవ గారికి శ్రద్ధాంజలి ఘటించి వచ్చాను. ఎక్కడో ఆయన బాగా పరిచయం ఉన్నాడు తప్ప ఆయన ఇంటికి 3 ఇళ్ల దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా కనపడినట్టు నాకు చూడలేదు. వీడియోలో కూడా చూడలేదు. అన్ఫార్చునేట్ అండి. ఒక బూతులు అధికారికంగా బూతులు తిడతాం, అంత దారుణంగా చేయటం, ఇది కూడా మిగతా ఇది సరేది కదా. ఆయన కమ్మవాటేవారు తప్పులు చేసి ఉండొచ్చు, మనిషి హ్యూమన్ బీయింగ్. కానీ ఒక మనిషి చనిపోయినప్పుడు ఆయన మీద బూతులు పెడతా చాలా అసహ్యంగా ట్రీట్ చేయటం అనేది మంచిది కాదండి. రేపొద్దున ఇదే మీరు చేస్తే ఎవరన్నా ఎవరో శాశ్వతం కాదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు చేస్తారు. మనమే కూడా ఉండాలి. ఆయన తప్పలేదన్నో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కమ్ వాట్ ఎవర్. మరి అలాంటప్పుడు ఆయన వెన్నుపోటు పొడిస్తే 1995లో దాన్ని ఏమంటారు? అప్పుడు వెన్నుపోటు పొడిచారు రామారావు గారికి అంటారు కదా. ఖచ్చితంగా అంటారు. అందుకని ఈయన వెన్నుపోటు దాటి ఈయన ఒక్కడే ఇది కాదు. సిద్ధాంతాలు కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. నేనే చెప్పాను కదా వ్యతిరేకంగా మళ్ళీ ఎంతమంది ఉన్నారు. నేను అక్కడ నిలబడ్డాను రైలుకి. నా జీవితం రైలు అంత ఫాస్ట్గా వస్తుంది, రైలు ఆపేద్దామని చెప్పి అంతా బయలుదేరాం. బయలుదేరితే రైలు వస్తుంది, మేము దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత స్పీడ్గా వస్తుంది. రైలు మనకు కనపడదు నడుస్తున్నట్టు. జీవితంలో ఫస్ట్ లాస్ట్ టైం మాకు అది. స్టన్ అయిపోయాం. డ్రైవర్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళు బతుకున్నాం ఇక్కడ. అంత దగ్గరికి వచ్చి కనపడదు, ఆందోళన కనపడుతుంది. మేము నెమ్మదిగా వస్తుంది అనుకుంటున్నాం, చాలా ఫాస్ట్గా వస్తుంది అది. రైలు మన నెమ్మది కదులుతున్నట్టు ఒకసారి చాలా ఫాస్ట్ కనపడుతుంది దగ్గరికి వచ్చేటప్పుడు. అందువలన తెగించి నిలబడ్డాం. అందుకని రామారావు గారికి ఆ రోజు ప్రజాస్వామ్య అంటే పార్టీలు అందరూ ఆ రోజు ఆ పార్టీలో కొంతమంది వెళ్ళిపోయిన వామపక్షాలు, బీజేపీ ఎప్పుడే ఏర్పడింది 80లో. బీజేపీ, జనతా పార్టీ ఉందండి ఆ రోజుల్లో. మిగతా అన్ని పార్టీలు ఇంకా సోషల్ మిగతా అందరు పార్టీలు ఉండేవి. ప్రజాస్వామ్య కాంగ్రెస్ అప్పుడు విలీనం అయిపోయినా సరే అక్కడక్కడ వాళ్ళందరూ కలిసి వస్తే స్వతంత్రంగా ఉండే మాలాంటి భావజాలు ఉన్న అందరూ చదువు వదిలేసి నిలబడి ఫైట్ చేశాం కదా రామారావు గారి కోసం. అందుకని వీళ్ళు అంతకన్నా రామారావు గారు అంటే వీరభక్తులా? అంటే వాళ్ళు ఏమన్నా అంత వీరాభిమానం ఉందా? ప్లీజ్ దట్ ఒక వ్యక్తికి కనీసం డిపార్చర్ ఆఫ్ ద సోల్ ఉన్నప్పుడు గౌరవం ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.